మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ వచ్చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చా, ఎన్ఆర్ఐ ఉండి రాజకీయాలు ఎలా వచ్చా, ఇవన్నీ మీ అందరికీ తెలిసిందే. మళ్ళీ అదంతా చెప్పి బోరింగ్ చేయటం నాకు ఇష్టం లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఏదో పార్టీ నుంచి వచ్చిన వాళ్లే ఆ పార్టీలో చేరారు. కొత్తగా వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే అది పీఆర్పీ నుంచో, కాంగ్రెస్ పార్టీ నుంచో, తెలుగుదేశం పార్టీ నుంచో వెళ్ళాళ్ళు. వసుదో తెలుగుదేశం పార్టీ కుటుంబానికి చెందిన నేను చండశాసన సినిమాలో ఎన్టీ రామారావుతో ఎడ్లు మాయే. అలాగే 1985లో విజయవాడలో మా పెద్దనాన్న ఎమ్మెల్యేగా పోటీ చేసిన పరిస్థితి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా. అలాగే 2002లో కానీ 2007లో డాలస్లో చంద్రబాబు గారి టూర్లో ఒక కంపెనీ ఓనర్గా కానీ కడియాల వంశీ అని ఒక ఆయన విజయవాడ అయినా, ఇటీవల కాలం తానా మాజీ అధ్యక్షులు గోరిపాటి నవనీతకృష్ణ గారు నేనే ఆ రోజు ఎయిర్పోర్ట్లోనే చూసిన పరిస్థితి. కాలగమనంలో కొడాలి అనేవాడు మిత్రుడు అవడం వల్ల అతను ట్రాప్ వేశాడో ఏమేశాడో అతను అంతరాత్మకు తెలియాలి. నన్ను 2014లో నేను తెలుగుదేశం టికెట్ బెంగళూరు అడిగింది నిజం. ఆ రోజు రాని పరిస్థితి. తర్వాత నన్ను అమెరికా నుంచి పన్నూరు సీట్ ఇప్పిస్తామని తీసుకొచ్చి నన్ను వైసీపీలో చేర్చిన పరిస్థితి. ఆ తర్వాత 3 సార్లు నేను గన్నవరం సీట్ నిరాకరిస్తే నాకెవరో తెలియదు ఎయిర్పోర్ట్ తప్ప అంటే నన్ను బతిమలాడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పంపించిన పరిస్థితి. ఇవన్నీ మీకు తెలుసు. కానీ తర్వాత నేను రాజకీయాలు వద్దనుకుని 1 సంవత్సరం 13 మాసాలు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా పనిచేస్తే అవకాశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. దానికి రైతులకు సేవ చేసే అవకాశం కల్పించి ధన్యవాదాలు చెప్పారు. ఆ రోజున దేశంలో నెంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్లా. 5,000 కోట్ల టర్నోవర్ ఉన్న బ్యాంక్ ని దాదాపు 8,800 కోట్లు తీసుకెళ్లారు. నేను పెట్టిన రైతు నష్టం పథకం ద్వారానే వాళ్ళు 11,000 కోట్లకు వెళ్ళింది. అలాగే 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక మనిషి నేను ఆ గత ప్రభుత్వంలో. అలాగే ఆటితోడు అమిత్ షా గారు కూడా ఈ డీసీసీబీ చైర్మన్ పిలవమని అడిగితే ఇతను పదవులు లేడని చెప్పారు. 43% గ్రోత్ రేటు కోఆపరేటివ్ సెక్టర్ లో భారతదేశంలో ఎక్కడా 1 సంవత్సరంలో చేసిన మనిషే లేడు. నేను అంత పనిచేస్తే నేను రైతులకు సేవ చేద్దాం, ₹2 వడ్డీని రూపు మోపుదాం, ఈ ప్రైవేట్ ఫైనాన్సర్ని తరిమి కొడదామనే ఉద్దేశంతో. అలాగే విజయవాడలో 3 బ్యాంకులు గోల్డ్ లోన్ బ్రాంచ్లు పెడదాం, ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్, ఇట్లాంటి వాటిలో పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆర్బీఐకి లేఖ రాస్తే నేను దిగిపోయినాకు వచ్చింది. ఆ రోజున జనరల్ బాడీలో నేను ప్రభుత్వానికి బ్యాంకుకి ఆస్తులుంటే బాగుంటుంది, విజయవాడ నగరంలో కొంటే 1,000 కోట్ల ఆస్తి ఉండేది అనే తీర్మానం చేస్తే తర్వాత వచ్చిన పాలకవర్గం వాళ్ళు తప్పులు చేసిన పరిస్థితి. మీకు తెలుసో తెలీదో, నేను ఒక 2 మాసాల క్రితం కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా 13 నెలలు నా టెన్యూర్ లో నేను బ్యాంక్ ని అభివృద్ది చేసి 5,000 కోట్లు 10,000 కోట్ల వెళ్తాలో పూర్తిగా నా పాత్ర. 120 మందికి ఇంటర్న్షిప్ ఇచ్చా, 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చా. అలాగే చదువుకుంటాకి విజయవాడలో ఇల్లు తప్ప, మీ జర్నలిస్ట్ సోదరులకైనా గారి ఇల్లు తప్ప సైట్ లేకపోతే లోనేవారు, పొలం మాత్రమే ఉన్నాళ్ళకి ఇచ్చా. వేణుగోపాల్ రెడ్డి గారిని డయాబెటాలజిస్ట్ ఆయన ఫోన్ చేసి నా టైంలో హాస్పిటల్ పెడితే చాలా లోన్ల కోసం ఇబ్బంది పడ్డాం, పొలం పెడితే ఇచ్చే పరిస్థితి లేదని బిజినెస్ చేసుకుంటే రైతు కొడుకుకి 60 లక్షలు అప్పించా. ఇన్ని పనులు చేసి నన్ను జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా 13 మాసాల కాలంలో తొలగించాడు. అయినా నేను నోరెత్తి మాటల్లా. అలాగే నేను గన్నవరం రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పా. ఇచ్చిన మాట కోసం చంద్రబాబు గారి సమక్షంలో మాట్లాడిన తర్వాత, గన్నవరంలో చేరిన తర్వాత నేను యుద్దం చేశా. ఒక రాక్షసుని మీద నేను పోటీ చేశా. నేను పోటీ చేసినప్పుడు యజ్ఞంలో పనిచేశా. రాత్రి 2 వరకు పనిచేశా. పులివెందుల్లో పోటీ చేయడం కన్నా కూడా గన్నవరంలో పోటీ చేయడం కష్టమైన పని. ఎందుకంటే అంత దుర్మార్గుడు. అంటే వ్యవస్థలు మేనేజ్ చేయడంలో దిట్ట. అలాగే తెలుగుదేశం పార్టీలో 15 సంవత్సరాలు ఉండేళ్ళని పరిస్థితి, ఎవరెవరికి టచ్లో ఉన్నారో తెలవని పరిస్థితి. ఇట్లాంటి కార్యక్రమంలో భాగంగా నేను తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి, నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఎవరిని వ్యక్తిగత విమర్శలు పాల్పడలా. మంచి జాతక రాజకీయాల్లోకి వచ్చానని చెప్పా. అలాగే ఉన్నా. జగన్మోహన్ రెడ్డి పొన్నెత్తి మాట అనలా ఈ రోజు కూడా. కానీ విమర్శించుకుంటమే రాజకీయం అయితే, బూతులు తిడతమే రాజకీయం అయితే 5 నిమిషాల పని. బూతులు నేర్చుకుంటానికి ట్రైనింగ్ క్లాస్కి వెళ్లాల్సిన అవసరం ఉందని నేను భావించట్లా. అలాగే నేను చేరిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ రాష్ట్రం బాగుండాలని 3 సార్లు యాగాలు చేశా, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. అది ఆత్మసంతృప్తి కోసం చేశా, చంద్రబాబు గారికి మంచి జరగాలని చేశా. అలాగే ఈ రాష్ట్రం నుంచి వైసీపీ ప్రభుత్వం, ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఉంటే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుందని. అలాగే నేను ఆ రోజున ఈ రోజున ఎప్పుడు నా గురించి సాక్షి పేపర్ కూడా ఎలక్షన్ ముందు చెప్పా. గన్నవరంలో అవినీతి చేసి అని చెప్పి సాక్షాత్తు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి
ఆయన బ్రహ్మలింగయ్య చెరువు సాక్షిగా చెరువు గొట్టు మీద ఉండి చెప్పాడు, అక్రమంగా తవ్వేశారు, తినేశాడు అయ్యి అని చెప్పి. ఏ ఇష్టం వచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా పోకూడదామనే ఉద్దేశంతో చేర్చుకుంటున్నాను శాసనసభ్యులని చెప్పిన పరిస్థితి ఆ రోజున. అదే హోదా ఇవాళ దక్కకుండా పోయింది. అలాగే బ్రహ్మలింగయ్య చెరువు మీద ఇటు అవినీతి చేశారు, అటు అవినీతి చేశారని ఆయనే చెప్పి తర్వాత ఆయన మాట మార్చాడు తప్ప నేను ఎప్పుడూ మాట మార్చలా. నేను యజ్ఞయాగాదులు ఇష్టంతో చేశా. అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు కాన్స్టిట్యున్సీలోకి వస్తుంటే నా నియోజకవర్గ ప్రజలు దాదాపు ఆయన 12కి 11:50కి బొమ్మలూరు దగ్గరికి వస్తే పొద్దున్న 5:30 రామరపాడు 140 కిలోమీటర్ల జైలు నుంచి ప్రయాణం చేస్తే ఆయన ఇంటికి చేరుకోవటానికి నా కాన్స్టిట్యున్సీలో దాదాపు 6 గంటల సమయం పట్టింది. తర్వాత చంద్రబాబు గారికి శాశ్వత బెయిల్ వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి ఆ రోజు పోలీసులు ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఒక ర్యాలీ పెడితే 2:30 గంటలకు బయలుదేరితే 5-6 గంటలు 9 కిలోమీటర్లు నడవడానికి పట్టింది. నేను చంద్రబాబు నాయుడు గారి పగన మోసా, చంద్రబాబు గారి వేదనకి, చంద్రబాబు గారి భీషణ ప్రతిజ్ఞకు కారణం ఆ రోజు గన్నవరం ప్రజలు ఇచ్చిన మ్యాండేట్. నేను ఇష్టంతో పనిచేశా, ఇష్టంతోనే పనిచేస్తా. గన్నవరం ప్రజలు చంద్రబాబు గారి అవమానానికి సమాధానంగా నన్ను గెలిపించారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. 1983 నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఒకసారి కాంగ్రెస్ చేతిలో, 2 సార్లు ఇండిపెండెంట్ చేతిలో ఓడిపోయిన పరిస్థితి. 10 ఎన్నికల్లో అన్ని ఎన్నికల్లో కలిపిన మెజార్టీని కలిపినా కూడా అంతకన్నా ఎక్కువ మెజార్టీని నాకు ఇచ్చిన గన్నవరం ప్రజలకి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. నేను మంచి రాజకీయాల్లోకి వచ్చా. మల్లవల్లి పేరు 6 నెలల క్రితం నుంచి చెప్తున్నా. నేను దాన్ని మంచి పారిశ్రామిక కారిడార్ చేస్తాను. అశోక్ లైలాండ్ ప్రతినిధితో మాట్లాడి తీసుకొస్తుంటే మల్లవల్లిలో 40-50 లక్షల పొలం 2 కోట్ల రూపాయలు దొరుకుతుంది. మల్లవల్లిలో చంద్రబాబు గారు గతంలో 16.5 లక్షలకు ఎకరం ఇస్తే తర్వాత ప్రభుత్వం, దిక్కుమాల ప్రభుత్వం 89 లక్షలు పెంచితే ఇండస్ట్రీలు పారిపోయిన పరిస్థితి. వాళ్ళందరూ మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు మనం కలిస్తే మన కేబినెట్ లో పెట్టారు. 16.5 లక్షలకి అందరికీ ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్లికేషన్ 179 ఉన్నాయి. ఆఖరికి సుప్రీం సొల్యూషన్స్ అశోక్ త్రిపాఠి గారు 300 కోట్లు ఇన్వెస్ట్ చేస్తానంటే ఇమీడియట్ గా ల్యాండ్ ఇచ్చే పరిస్థితి లేదు. రాబోయే కాలంలో మల్లవల్లిని పారిశ్రామిక కారిడార్ నెంబర్ 1 గా అభివృద్ధి చేసి తీరుతాం. అలాగే త్రిపుల్-ఐటీ గచ్చిబౌలి శాఖను గన్నవరం తీసుకొస్తాకి శతవిధాల ప్రయత్నం చేస్తున్నా. గౌరవ మంత్రి లోకేష్ బాబుతో మాట్లాడాను. ఆ ప్రతినిధులు తీసుకొచ్చి కల్పించే కార్యక్రమం తీసుకుంటా వచ్చే వారంలో. నేను గన్నవరం అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నా. అట్లాంటి నా మీద మీకు ఎంక్వైరీ చేసిన రిపోర్టు, నేను చైర్మన్ గా పనిచేసి 13 మాసాలు అదే బ్యాంక్ మీద ఎంక్వైరీ ఎవరైనా కోరటం మీరు రాజకీయాల్లో చూసారా? ఇదే సినిమాలు కాదు కదా, సినిమాలో చూస్తాం. కానీ నేను నా మీద ఎంక్వైరీ చేసుకున్నా. నా టెన్యూర్తో సహా కలిపి 5 సంవత్సరాల కేడీసీసీ అవినీతి మీద ఎంక్వైరీ చేయమని 51 ఎంక్వైరీ నేనే మంత్రి గారిని కోరా. లోకేష్ బాబుకి చెప్పా. ముఖ్యమంత్రి గారిని కూడా కోరిన పరిస్థితి. అలాగే ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్ నాకు తెలిసిన డిపార్ట్మెంట్ కాబట్టి, అమెరికాలో కంపెనీ ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ అంత ముందు కట్టే డబ్బులు 40 లక్షలు తగ్గించా. ఇక ఊటేంటి ఎన్ని పొలాలు కొంటుంది అవినీతి. ఆఖరికి ఎంత దరిద్ర దిక్కుమాల స్థితికి వెళ్ళిందంటే ఉంగుటూరు నా కాన్స్టిట్యున్సీలో బ్యాంక్ బిల్డింగ్ సిఆర్డీఏ పర్మిషన్ లేకుండా కట్టేది. సో ఇట్లాంటివన్నీ చాలాలంటే ఎంక్వైరీ అవసరం నేను చేపించా. ఇవాళ పోతే నేను నువ్వేమన్నా మోనార్క్ అంట సాక్షి పేపర్ని అడుగుతున్నా. సాక్షికి అసలు మనస్సాక్షి ఉందా అని అడుగుతున్నా. మీరు నాతో 100 కోట్ల డబ్బులు ఖర్చు పెట్టించి, సరే 100 కోట్లు కాదు 90 కోట్లు ఖర్చు పెట్టించారని గోనె ప్రకాష్ గారు చెప్పాడు, నేను చెప్పడం లేదు. నీవు కృష్ణా జిల్లా పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి నడిచినప్పుడు ఈ జిల్లా మొత్తం నీ మనుషులకు భోజనం పెట్టి నేను అన్నం పెడితే నాకు సున్నం పెట్టింది వాస్తవం కాదా అని అడుగుతున్నా. అయితే నువ్వేమైనా మోనార్క్ అంట. ఆ రాసిన వాళ్ళకి బాబు మీరు బుద్ధి తక్కువ పెద్ద మనిషిని నేను భావిస్తున్నాను. రాసింది ఎవరైతే అయినా నేను మోనార్క్ని కాదు, అలాగే బాయ్ని కూడా కాదు. ఎవరి దగ్గర నేను బాయ్ ఉద్యోగం చేయాలో బాయ్గా పనిచేయాలని ఫైటర్ని. ఇంకోసారైనా ఫైట్ చేస్తా, ఇక్కడే పోటీ చేస్తా. అలాగే దీంట్లో రాశారు బదిలీ సిఫార్సు కోసం ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన కేడీసీసీ అధికారి. ఈ కేడీసీసీ అధికారి నేను చైర్మన్ గా ఉన్నప్పుడు అతను ఉద్యోగంలో లేడు. ఏసీబీ రైడ్ జరిగి ఆయన బయట ఉన్న పరిస్థితి. ఆయన వచ్చిన మాట వాస్తవం. వచ్చి నేను మీ కలిసి వెళ్దామని మర్యాదపూర్వకంగా వచ్చానంటే అది కాదు, నువ్వు యూనియన్లు నేనున్నప్పుడు కృష్ణా జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ లో యూనియన్ లేకుండా చేశా. దానికి కారణం ఏంటంటే యూనియన్లో కావాల్సిన మనుషులకు విజయవాడలో ఉద్యోగాలు ఇచ్చి 459 మందిలో 50 మందికి అగ్రతాంబూలం ఇచ్చి మిగతా 400 మందిని కైకులూరు ఇటు పారేసిన పరిస్థితి. దాని గురించి మాట్లాడే అతనితో తప్ప నేనే అతని మీద చేయి చేసుకోవాలి. వెళ్ళి రంగబాబు నాయుడు మీ మైకులు పెట్టండి. ఇది దుర్మార్గమైన వార్త. ఇది సెకండ్, వీళ్ళ దగ్గర ఉంటే సంసారం, లేదంటే అలా మాట్లాడితే బుద్ధి ఉండాలి. అలా మీరు నన్ను వాడుకు వదిలేశారు, నేను మీకేం అన్యాయం చేయాలి. ఈ రాసిన రిపోర్టర్ అడుగుతున్నాను, వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగు. నా గురించి చెబుతాడు, నా క్యారెక్టర్ ఏంటో చెబుతాడు. పదవిస్తానంటే నేను తీసుకోవాలా, నేను లొంగలా. అలాగే
సాక్షి పేపర్ రాయొచ్చు కదా, గతంలో అడిగే ఎలక్షన్ ముందు మీరు రాయండి గన్నవరంలో ఎవరితో వేడో ఏం చేశారో రాయమన్నా. కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు బహు కొద్ది మంది, అది సారాల నోటీస్ లో కూడా ఉంది, ఎంక్వైరీ జరుగుతుంది, అతనితో సత్సంబంధాలు కొనసాగిస్తాం అనివార్యం, కొన్నిసార్లు అనివార్యాన్ని నటిస్తారు కొంతమంది. అంతే గన్నవరం ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుని గెలిపిస్తారని చెప్పా. నేను 8 మాసాల ముందు చెప్పా. చంద్రబాబు గారు 2 పర్యటనలతో, అలాగే నేను ఎట్టి పరిస్థితిలో గన్నవరం నుంచి తెలుగుదేశం పార్టీ కోటది, నేను ఎట్టి పరిస్థితిలో గెలుపుతాం ఖాయమని చెప్పా. ఒంటెత్తు పోకూడదు, పార్టీ కేడర్తో ఎమ్మెల్యేకి ఎవరితోనూ విభేదాలు లేవు నాకు. తెలుగు యువత నరేష్ అనేతను గాని, సందీప్ గాని గతంలో పెద్ద నా మీద చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ చేయండి పనికి మేలు నా ఇద్దరు ఇవాళ ఎక్కడున్నారని అడుగుతున్నా. ఇప్పుడు కొడాల నాని గారు రోజు చెప్పేవాడు కదా రమ్మని, గుడివాళ్ళ రాము చేతులు 50,000తో ఓడిపోయాడు, ఇవాళ ఏమయ్యాడు? నేను పనిచేయట్లేదంట. నేను నియోజకవర్గం కోసం సమీక్షలు గాని, నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయడం గాని, ఆఖరికి నా నియోజకవర్గం కాదు, మన ఫండ్స్ వచ్చినప్పుడు పక్క నియోజకవర్గంలో ఈవెన్ మైలవరం శాసనసభ్యుని అడగండి, దేవినేని ఉమా గారిని అడగండి, లేదా కృష్ణప్రసాద్ గారిని అడగండి. లోడర్ల మీద నేను తిరిగానా తిరగలేదా? అంబాపురంలో వరద వచ్చినప్పుడు ఫస్ట్ నేను వెళ్ళా. నేను సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, సార్ కలెక్టరేట్ లోని 10 రోజులు ఉంటే ఫుడ్ ఏర్పాట్లు నేనే చూసా. నా నియోజకవర్గాన్ని చూసుకుంటంతో పాటు బయట నియోజకవర్గాల్లో కూడా సార్ చెప్తే వెళ్ళా. నేను ఏ నియోజకవర్గంలోకి ఏలు పెట్టే మనస్తత్వం మనిషిని కాదు. అలాగే ఇతను రాసిన దుర్మార్గమైన వార్త, మంత్రి పదవి కోసం నన్ను తెలుగుదేశం పార్టీ మోసం చేసిందని రాపించాడు. మోసం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రా నాయన. నాకు మోసం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను అన్నం పెడితే నాకు సున్నం పెట్టారు, నాతో డబ్బులు ఖర్చు పెట్టించారు. 13 మాసాల్లో దేశంలో నెంబర్ 1 స్థానంలో పెడితే కేడీసీసీ బ్యాంక్ ని తీసేసిన దౌర్భాగ్య ప్రభుత్వం అధినేత ఎవరుంటే మీ పార్టీనే. ఒకప్పుడు పనిచేసినందుకు ఇవాళ సిగ్గుపడుతున్నా, మీతో కలిసి పనిచేసినందుకు. అలాగే దీంట్లో మంత్రి పదవి చంద్రబాబు గారు ఇద్దాం అనుకుంటే ఇస్తారు, కార్యకర్తలు ఇప్పిస్తారా మంత్రి పదవి? పిచ్చివాడో రాసేవాడు ఎవడో, ఉమ్మడి కృష్ణా జిల్లా ఎడిటరో బోర్డరో సాక్షి రిపోర్టరో ఎవరో రాసి ఉంటారు, మరి ఎవరు రాశారో నాకు తెలియదు, లేదా మేనేజ్మెంటే రాపించిందేమో నాకు తెలియదు. అంటే ఇంత నీచ స్థాయికి దిగజారుతారా? మీ దగ్గర నేనేమి మిమ్మల్ని మోసం చేసి నేను రాలా, మీ దగ్గర డబ్బు పుచ్చుకోవాలా? నేనేం చేశానండి? నా గురించి కాదు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అడుగు, ఈ రాసినాడు ఎవడైతే ఆయన. అలాగే శాసనసభ్యుడు ప్రజాప్రతినిధి భార్య మేడం గద్దె అనురాధ గారు నా కాన్స్టిట్యూన్సీకి వస్తే నేను ఇబ్బంది పెట్టానన్నట్టుగా రాశారు. ఎస్, నేను ఇబ్బంది ఏం పెట్టలా. గద్దె రామ్మోహన్ రావు గారు ఈ నా కాన్స్టిట్యూన్సీలో సగం ఉన్న సిఐని డిఎస్పీని నాకు మాట మాత్రం చెప్పకపోయినా ఆయన పెద్దోడు, ఆయన జెంటిల్మెన్. నేను వైసీపీలో ఉన్నప్పుడు చెప్పా, గద్దె రామ్మోహన్ జెంటిల్మెన్ లాంటి అడిగితే కలిసేవాడిని కానీ వంశీతో కలవనని చెప్పా. ఇది ఆ రోజు మీడియా చూసుకుంటూ ఉంటది, ఇదే స్టేట్మెంట్ ఉంటది. అదే గద్దె రామ్మోహన్ రావు నాకు మాట మాత్రం చెప్పకుండా వేసినా నేను చదువుకునేటప్పుడు శాసనసభ్యుడైన గౌరవంతో నేనేం మాట్లాడాలి ఆయనతో. అడగండి వెళ్ళి గద్దె రామ్మోహన్ గారిని. తర్వాత గద్దె అనురాధ గారు నా కాన్స్టిట్యూన్సీకి వచ్చిన మాట వాస్తవం. రామవరపాడు సర్పంచ్ ఏ పార్టీకి చెందిన ఆవిడ, ఆ పార్టీకి వెళ్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులు నన్నేమంటాయి. అదే మాట నేను మేడంతో మా పిఏ సరిహద్దు రవీనాథ్ని ఫోన్ చేశా, మాట్లాడా. పొరపాటు జరిగింది, మాకు తెలియక వచ్చాం, వైసీపీ అని అనుకోకుండా వచ్చాం. వైసీపీ మీద నేను యుద్దం చేశా. ఆ రోజు ఎవడు రాలా గన్నవరం, ముదరబోయిన వెంకటేశ్వరరావు గాని ఉండవల్లి శ్రీదేవి గాని, వీళ్ళిద్దరూ తప్ప ఆఖరి ఎన్నికల ముందు ఆవిడ 2 రోజులు ముదరబోయిన గారిని ఇన్ఛార్జిగా చంద్రబాబు గారు వేశారు కాబట్టి ఆయన గాని. ఈ నా నియోజకవర్గంలో 6 శాసనసభ్యులు పెట్టుకున్నారు, నా ముందు పోటీ చేసిన వాళ్ళలో 4 తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మూర్పూరు బాలకృష్ణ గారు 94 సంవత్సరాలు, రత్నబోస్ గారు తెలుగుదేశం కాంగ్రెస్కి వెళ్ళి ఇప్పుడు పార్టీలో లేకపోయినా, అలాగే ముదరబోయిన వెంకటేశ్వర ఇండిపెండెంట్ గా గెలిచి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. అలాగే గద్దె రామ్మోహన్ రావు అక్కడ శాసనసభ్యుడిగా ఇక్కడ పనిచేస్తున్నాడు శాసనసభ్యుడిగా. 4 శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ వాళ్లే ఉన్నప్పుడు నాకు ఎవరితో నాకు ఒకరితో విభేదాలు ఎందుకు వస్తాయి? నేను అడిగిన మాట వాస్తవం. నా నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు మేము యుద్దం చేశాం, ప్రాణాలు అడ్డంగా పెట్టి పోరాడాం. చంద్రబాబు నాయుడు గారి భీషణ ప్రతిజ్ఞకు అసెంబ్లీలో కారణమైన సీట్లో పోటీ చేసి రాత్రి 2 వరకు తిరిగి వైసీపీని నేనేమి ఇప్పుడు దిక్కుమాల తెలుగుదేశం పార్టీ వాళ్ళు అతను నా ప్రత్యర్థి పేరు పద్దా చూడడం కూడా నాకు ఇష్టం ఉండదు. అతను తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కొంతమంది టచ్ అవ్వడం వాస్తవం, మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. అవి త్వరలో అది అధిష్టానానికి చెప్తా, అవి బయట పెడతా. అలాగే చాలా కొద్ది మంది మేమందరం యుద్దం చేశాం. తెలుగు యువత కార్యకర్తలు గాని తెలుగు యువత బలోపేతం చేసి 6,000 మందిని తీసుకెళ్లా. తెలుగు మహిళలతో కమిటీ చేసి 5,000 మందితో మీటింగ్ పెట్టా. నేను తెలుగుదేశం పార్టీ బలోపేతానికి పనిచేశా. అలాంటిది ఇట్లాంటి పిచ్చి వాత రాజ్యం. అలాగే అనుచరులు సైతం ఇంకోటి రాశాడు. ఇంకోటేంటి, పార్టీ కేడర్తో నాకేం విభేదాలు లేవు, అన్లెస్ అంటిల్ వంశీ అనేవాడితో టచ్ లో ఉన్న ఒకళ్ళిద్దరు ఏమైనా ఉంటే వాళ్ళతో తప్ప. టేక్ మై వర్డ్, మీరు అడగండి. ఈవెన్ నేనేమి మందు వ్యాపారం చేసేదో ఇంకో వ్యాపారం చేసో నాకు ఓటాలు కావాలని అడిగే మనిషిని కాదు. నేను
చంద్రబాబు గారికి చెప్పా, ఎట్టి పరిస్థితుల్లో నా నియోజకవర్గం చాలా ఇబ్బంది ఉంటుంది సార్, ఇది ముందే చెప్పా. నా మాట ఇది కష్టం అవుతుంది సార్, 15 సంవత్సరాలు అతను ఇక్కడ ఉండేలేడు సార్, వీళ్ళతో హ్యాండిల్ చేయడం కష్టం అవుతుందంటే అన్ని నేను చూసుకుంటాను, నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని ఒక్కరికి కూడా పదవి తీలా. తెలుగుదేశం పార్టీ ఎక్కువ మంది నాయకులకు పదవులు ఉండబట్టి నేను ఎవరికి లెటర్ కూడా ఇవ్వాల, ఇది సుస్పష్టంగా చెప్పదలుచుకున్నా. సార్ నేను పార్టీలో కొత్తగా వచ్చా, సార్ ఎవరికి ఇచ్చుకున్నా నాకు అభ్యంతరం లేదని చెప్పా. ఇదే మాట నా కింద ప్రతి నాయకుడికి చెప్పిన పరిస్థితి. ఇట్లాంటి పనికిమాలిన రాతలు రాపిచ్చిన దీని వెనక ఎవరో ఇప్పుడు నేను మీకు చెప్తాను. నెక్స్ట్ పార్టీ క్యాడర్తో మీకు మంత్రి గురించి చెప్పింది పూర్తిగా అవాస్తవం. మంత్రి చంద్రబాబు గారు ఇస్తే నేను మంత్రిని అవుతా తప్ప ఈ కార్యకర్తలు ఈ వెధవలో చెప్తే నేను మంత్రిని అవును. అలాగే నేను మోనార్క్ అన్నాడు, నేను మోనార్క్ని కాదు, డెఫినెట్ గా కాదు, 200% మళ్లీ చెప్తాను, నేను ఫైటర్ని. అది జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి, ఈ రాసిన సాక్షిని. సాక్షికి మనస్సాక్షి ఉంటే మీరు నాకు మోసం చేశారా, నేను మీకు మోసం చేశానా? మీ దగ్గర నుంచి నేను దొంగిలిచ్చానా? మీ బీఫారం దొంగిలిచ్చానా? మీరు ఆ రోజున 24 మంది ఓడిపోతే 19 మంది అభ్యర్థులు మార్చి పారేసిన పరిస్థితి. బొప్పన బాబుకుమార్ గాని, నన్ను గాని, రాజమండ్రి రౌత్ సూర్యప్రకాశ్ 30,000తో ఓడిపోయినా తీసేయటమే, 300 ఓడిపోయినా నన్ను తీసేయటమే. ఇంతమందిని తీసేసి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ 164 సీట్లో 80% 140 మంది అభ్యర్థులు మార్చగలరా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. అలాగే తిరుపతి లడ్డు ఏంది పోసి ఇవన్నీ ఈ పెంట ఏంటి, అసలు ఇదేంటి, ఈ న్యూసెన్స్ ఏంటి? రాష్ట్రమా ఇది, రావణ కాష్టమా? ఇలా తగలబడిపోయిన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అయితే అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో, ఆయన రావాలనే ఉద్దేశంతో నేను 3 సార్లు 15 రోజుల పాటు ఆ యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. హోమం పక్కన కూర్చున్న 2 గంటల పొద్దున్న నుంచి రాత్రి దాకా నేను ఇష్టంతో చేశా. కానీ ఈ పనికిమాలిన రాతలు రాపిచ్చింది ఎవడంటే చలసాని ఆంజనేయులు అనే దుర్మార్గుడు. విజయ డైరీ చైర్మన్ గా ఉండి మే 22, 2019 దేవినేని ఉమామహేశ్వర జీవితాన్ని కూడా బలి చేశాడు అతను పదవి ఇప్పిస్తే స్థానిక శాసనసభ్యుడితో సహకారంతో అయ్యానన్న లాయల్టీనో ఇంటిగ్రిటీనో కరేజెసో నాకైతే తెలియదు. కానీ నేను ఇన్ఛార్జ్ గా ప్రకటించిన తర్వాత ఎప్పుడు నన్ను వచ్చి అతను కలవలా. కానీ వల్లభనేని బాలశౌరి గారిని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా పిలిచినప్పుడు మాత్రం కలిశాడు. ఇది ముమ్మాటికి నిజం. 2, ఇతను ఈ రిపోర్టర్తో మాట్లాడేపించింది కూడా నా దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి. ఇవాళ పొద్దున్నే 5:30 సూపర్వైజర్ వెంకటేశ్వరం పిలిచి సాక్షి పేపర్ కొనుక్కురమ్మన్నాడు. సాక్షి పేపర్ చదివాడు. అలాగే ఇంటెలిజెన్స్ ఎస్ఐ శ్రీనివాస్ ఆయన ఫోన్ చేసి ఇవన్నీ ఎంక్వైరీ చేయమని చెప్పాడు. అరే బాబు, రాజకీయాల్లోకి రాకముందు నీ స్థాయి ఏంటి, నీ బతుకేంటి, నా బతుకేంటి? నా ట్యాక్స్, నేను అమెరికాలో నా ట్యాక్స్ అయితే నేను కట్టేదే 2 మిలియన్లు. నువ్వేం చేశావు, నువ్వేం చేసి డబ్బు సంపాదించావు నువ్వు చెప్పాలి, ప్రజలకు చెప్పాలి. నువ్వు వైసీపీతో అంతకాగింది నిజమా కాదా? రామవరపాడులో నా గుండెల మీద నా బొమ్మ గాని, ఇక్కడ గాని నా ఫోటోలు ఇస్తున్నా 45 మంది నియోజకవర్గం ఏమీ చేయాలి జస్టిస్ సోదరులు. అలాగే ఒక అతను రామవరపాడులో కుమారుడు ఉంటాడు, వెళ్ళి అతను మైకి పెట్టండి, బారు ఎర్రగడ్డని రాసి ఉంటుంది పచ్చబొట్టు. అతనికి నువ్వు విజయ డైరీ బూత్ ఇచ్చావా లేదా? ఆ రోజు వంశీతో కలవట్లేదని నేను వైసీపీలో ఉన్నప్పుడు, నా వర్గం కలవట్లేదని నువ్వు ఎన్ని బూతులు ఇచ్చావు? తక్షణం విచారణకు ఆదేశించమని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నా. విజిలెన్స్ ఏసీబీ చేస్తే ఇతని భాగోతం బయటపడుతుంది. అలాగే ఇతను ఎవరితో అంటగాగాడో పూర్తిగా బయటకు వచ్చే పరిస్థితి. అలాగే గౌరవ మంత్రి లోకేష్ బాబును కూడా మీడియా ద్వారా అభ్యర్థిస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి చీడ పురుగుల్ని చూస్తా ఊరుకోకూడదు సార్. ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఇతను మేనేజ్ చేత్తంలో అందరినీ మేనేజ్ చేస్తారు. నా కోసం నేను ఇన్ఛార్జ్ గా ఉంటే ఏ రోజున నా విజయాన్ని కాంక్షిస్తూ నా ప్రచార రథం ఎక్కలా, నాది ఎక్కపోతే ఎక్కపోయాడు, నేనే ఉంది ఇన్ఛార్జ్ ఆ రోజు, ఇవాళ ఎమ్మెల్యేని అంతే. కానీ నేను పార్టీలో చేరదామని చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత మంచి రోజు ముహూర్తం తర్వాత రోజు ఉంది, లోకేష్ బాబు దగ్గర చేరమంటే లోకేష్ బాబు గారి దగ్గర చేరదామని మర్యాద కలిస్తే నేను నెక్స్ట్ డే బహిరంగ సభలో చేరాలి. కానీ నా నియోజకవర్గంలో లోకేష్ బాబు పాదయాత్ర నడుస్తుంటే నేను ఇవాళ చేరకుండా రేపు చేరటం కరెక్ట్ కాదని నా డ్రైవర్ని షూస్ తెచ్చిపెట్టి బాబు ఇంటికి వెళ్ళని చెప్పి వాకింగ్ షూ చెప్పులేసుకెళ్ళాను. నేను షూస్ తెప్పించుకుని నేను లోకేష్ బాబుతో నడిచాను. కానీ లోకేష్ బాబు పాదయాత్రలో ఏనాడు ఇతను కనపడలా. తెలుగుదేశం పార్టీ ద్వారా లబ్ధి పొంది ఈ విజయ డైరీ చైర్మన్ పదవి పొంది కనపడలా. మేడం గారు వస్తే జంక్షన్ కనపడలా. ఏ పోరంబో కూడా వచ్చిన జంక్షన్ లో యాక్షన్ చేసి ఓ ఫోటో ఇచ్చి యాక్షన్ చేసే మనిషి నీ బతుకెంత నువ్వెంత అని అడుగుతున్నా. అలాగే ఇవన్నీ తీసేసిన నాకు రాపోయినా, లోకేష్ బాబు గారు రాపోయినా, మేడం వచ్చినప్పుడు రాపోయినా ఈ పదవి నీకు పెట్టిన భిక్ష చంద్రబాబు గారి భిక్షతో నువ్వు పదవి పెట్టుకున్నావు. నాకేం జగన్మోహన్ రెడ్డి
నేను పదవి ఆయన ఇస్తే నేను మోసం చేసి రాలా. ఇడియట్ లాంటి ప్రలోభాలను పేలబాబుని మీ ద్వారా హెచ్చరిస్తున్నా. నువ్వు పార్టీలో ఉంటే పార్టీలో తెలుసుకో, నువ్వు సాక్షితో అంటగలుగుతావా? అలాగే మా అందరిది పక్కన పెడితే గౌరవ ముఖ్యమంత్రి ఈ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుని చంద్రబాబు నాయుడు గారి 45 సంవత్సరాలు చాకరీ చేస్తే ఈ రాష్ట్రానికి గత వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు అరెస్ట్ చేస్తే గన్నవరంలో రాత్రి 12 గంటల నుంచి పొద్దున 6 గంటల వరకు విజయవాడ రూరల్ మండలం రామవరపాడు, ఎనికేపాడు, ప్రసాదపాడు వేల సంఖ్యలో లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చి దానికి ముందు క్యాండిల్ ర్యాలీలు పెట్టినప్పుడు నువ్వు ఒక క్యాండిల్ పట్టుకున్నావు ఇడియట్ అని అడుగుతున్నాను నేను మీ ద్వారా. అలాగే నువ్వు అంటగాగేది వైసీపీతో కాదా అని అడుగుతున్నా. నువ్వు సూపర్వైజర్తో పేపర్ తెప్పించి చదువుతావు, నీ బతుకంతా నువ్వు సాక్షితో ఆర్టికల్ రాపేస్తావు, ఇంటెలిజెన్స్ ఎస్ఐ శ్రీనివాస్తో మాట్లాడి నా గురించి ఎంక్వైరీ చేస్తావు. ఏం చేపిస్తావు నా గురించి? నేను నీలాగా రైస్ మిల్ గుమస్తాగా పనిచేశానా? నీ ఆస్తి ఎంత ఇవాళ? తక్షణం ఏసీబీ అండ్ విజిలెన్స్ ఎంక్వైరీ అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారికి ఈవినింగ్ అపాయింట్మెంట్ అడిగి ముఖ్యమంత్రి గారిని కలిసి ఎట్టి పరిస్థితుల్లో విచారణ చేయాల్సిందిగా కోరతా. నువ్వు అంటగాగింది ఎవరితో, ఎన్ని బూతులు ఎవరికి ఇచ్చావు? నువ్వు నీకు దమ్ముందా? నేను ఇచ్చా కేడీసీసీ బ్యాంక్ నేను చైర్మన్ గా పనిచేసినప్పుడు ఎంక్వైరీ చేయమని. నీకు దమ్ముంటే నువ్వే అడుగు, ప్రెస్ మీట్ పెట్టు. నువ్వు ఊరినే ఆళ్ళ దగ్గర ఇళ్ల దగ్గర తిరగటం, ప్రేలాపలను పంచడం, నువ్వు చేసిన పనులు ఎన్ని బూతులు ఇచ్చాడు ఆ లెక్కదా ఏంటి? నువ్వు చైర్మన్ గా 2019 మే 22న ఎన్నికల కౌంటింగ్ ముందు రోజు నీకు పదవి వస్తే నువ్వు పెద్దిరెడ్డితో అంటగాకింది నిజం కాదా? కొడాలనేది అంటగాకింది నిజం కాదా? నువ్వు నాకేమైనా డబ్బులు ఇచ్చావా? నేను చందా తీసుకున్నా నీ దగ్గర? నువ్వు కనీసం నీ ఊళ్ళోనో నువ్వు ప్రచారం చేసావా తెలుగుదేశం పార్టీ కోటేయమని? నువ్వెలా పార్టీ? సాక్షాత్తు అధినేత చంద్రబాబు గారు అక్రమ అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు వస్తే గన్నవరం ప్రజలు చూపించిన దాంట్లో 1% కూడా చేపిస్తుంది. ఇది ఒక బతుకా అని అడుగుతున్నా నేను. రాజకీయాల్లో ఎవడైనా ప్రజాసేవ చేస్తాకే వస్తాం, ఏ పార్టీలో ఉన్నా. నేను 16 మంది పోటీ చేసిన వైసీపీ వాళ్ళు ఏమైపోయారని అడిగా మన బుడమేరదైనప్పుడు. నేను పనిచేయట్లేదా? నేను అంబాపురం నేను రెస్క్యూ 400 మందిని నేను గండికోట సైత అయిన సర్పంచ్ ట్రాక్టర్ల మీద ఎస్కలేటర్ మీద ఇటు మీద తిరిగి తీసుకొచ్చాం. మా స్థాయి దాటిపోయి వెల్కమ్ హోటల్ దగ్గర ఒక కుర్రాడు కొట్టుకుపోతుంటే మనసు కకావికమైంది. ఎందుకు ప్రభుత్వం ఉండి మనం ఏం చేయగలం? నీళ్లు కదా, వాటర్ అయితే ఏం చేయలేం. బోట్లు కావాలని అడిగా, మీ మీడియాలో కూడా చెప్పా. సోదరులారా మీరైనా బోట్లు ఏర్పాటు చేస్తున్న 2 గంటలు చెప్పా. ముఖ్యమంత్రి గారు కలెక్టరేట్ లో 10 రోజులు క్యాంప్ కార్యాలయం ఇక్కడే పెట్టి నడిపిస్తే నువ్వు ఏ రోజన్నా ఈ 16 మంది ఓడిపోయిన వాళ్ళు వచ్చారా? వైసీపీ వాళ్ళు ఎంతసేపు పనికిమాలిన రాజకీయ విమర్శ తప్ప వీళ్ళు ప్రజలకు పనిచేయడానికి లేరు వైసీపీ నాయకులు ఎవడో. ఆఖరికి అలో లక్షణాన్ని కొట్టుకుపోయిన అజిత్ సింగ్ నగర్ నాకు తెలిసి వైఎస్ఆర్సీపీకి అనుకూల ప్రాంతం. అలాగే వైఎస్ఆర్ కాలనీ ఉన్న జక్కంపూడిలో కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలమైన ప్రాంతం. చంద్రబాబు గారు ఏం చూడలేదే? ప్రజలను ప్రజలుగా చూసి సుపరిపాలన 100 రోజుల్లో ఎలా పరిపాలించారో ఈ జరుపుకునే శుభ సందర్భంలో ఇట్లా మాట్లాడవలసిన బాధాకరమైనప్పటికీ వంశీయ నేతంతో వంటకాగిన మాట వాస్తవం కాదా? నువ్వు ఎన్ని బూతులు ఇచ్చావు లెక్క తీసుకురావే తొందరగా. ఇది ఉమ్మడి రూరల్ కృష్ణా జిల్లాలో విజయ డైరీ అవుట్లెట్లు 47 ఇస్తే 30 వైసీపీ వాళ్ళకి 10 టీడీపీ వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి. పాల బూతులు 100లో 72 నుంచి 75 వరకు వైసీపీ వాళ్ళయ్యాయి, మిగతా టీడీపీ. విజయవాడలో 9 అవుట్లెట్లు పెద్దవి ఉంటే 9 వైసీపీ వాళ్ళయ్యాయి. మామూలు బూతులు 22 ఇచ్చాడు, 20 వైసీపీకి. వాళ్ళ ఏట్లో 2 తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. అలాగే సాక్షి యాజమాన్యానికి కూడా చెప్తున్నా, మీరు రాసేటప్పుడు కనీసం మనం చూసుకురాస్తే బెటర్. నేను మీకు మంచి చేసి మీరు మోసం చేసి మీరు గెంటేస్తే నేను బయటకు వస్తే నా గురించి అసందర్భ ప్రేరణాత్మకం. నేను మోనార్క్ అయితే ఆ రోజు ఎందుకు పార్టీలో తీసుకున్నామని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, సుస్పష్టంగా చెప్పమని. నేను బాయ్ని కాదు, ఎవరి దగ్గర బాయ్లో పనిచేయలేదు. నేను ఫైటర్ గా పనిచేశా. నువ్వు ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు నాది గన్నవరం కాదు నేను వెళ్ళినప్పుడు నువ్వు ఆ మాట అన్నావా లేదని మాజీ ముఖ్యమంత్రిని సూటిగా అడుగుతున్నావు. అలాగే ఈ పనికిమాలిన రాతలు బెదిరిపోయాడు ఎవడు లేడు ఇక్కడ. నేను ఆ రోజున అధికారంలో లేనప్పుడు 16 నెలలో 15 నెలలో ఫైట్ చేశా. ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు కూడా 8-9 మాసాలు నేను అక్రమ కేసులు పెట్టిన ఎదురొడ్డి నిలిచా, కానీ నేను పారిపోలా సోదరులారా. ఐ ఆమ్ హియర్ టు సర్వ్ ద పీపుల్ ఆఫ్ గన్నవరాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టేస్తారని ప్రతి మీటింగ్ చెప్పారు. మల్లవల్లి పొగాకు ఫేమస్ అయిన మల్లవల్లిలో ఇవాళ మల్లవల్లి పారిశ్రామిక ఎట్ట పరుగులు తెస్తుందో మీరు చూస్తున్న పరిస్థితి. ఇవాళ అక్కడ ల్యాండ్ లేదు, కొత్తగా 179 పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంటాం, అలాగే రైల్వే స్టేషన్ దగ్గర ఉంటాం, బందర్పోర్ట్ దగ్గర. ఇంతకన్నా భౌగోళికంగా అనుకూలమైన ప్రదేశం
ఏపీఐసి డెవలప్ చేద్దామన్నా లేదు, ప్రభుత్వం డెవలప్ చేద్దామన్నా ఇంకో ఊరు లేదు. రాబోయే కాలంలో కృష్ణా జిల్లా మహోన్నత చరిత్ర గల కృష్ణా జిల్లా చాలా కుచించుకుపోయి 7 కాన్స్టిట్యూన్సీ పరిమితం ఈ జిల్లాలో మంచి పారిశ్రామిక ఏర్పడటం ఖాయం. అలాగే త్రిపుల్ గచ్చిబౌలి శాఖ కూడా 99 పాళ్ళు లోకేష్ బాబుతో ఆ ప్రతినిధులతో చర్చ జరిపి త్రిపుల్ గచ్చిబౌలి స్పెషాలిటీ మీకు తెలిసిందే. దాంట్లో 225 సీట్లే ఉన్నాం, అందరూ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. అలాగే ఫ్యూచర్ లో ఐబీఎస్ గాని, ఇక్ఫై గాని, ఫిడ్జీ గాని ఇలాంటివన్నీ గౌరవ మంత్రి లోకేష్ బాబు వాళ్ళని ఇక్కడ తీసుకొస్తా ట్రై చేస్తున్నారు. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ సుపరిపాలనకు కట్టుబడి ఉంది. కానీ ఇలాంటి పనికిమాలిన కొంతమందిని పక్కన పెట్టాల్సింది. ఆ రోజు నాకు అతను ఇన్ఛార్జిగా ప్రకటించినాక ఈ ఆంజనేయనాథన్ నన్ను ఎప్పుడు కలవలా. ఒకరోజు పెళ్లిలో కలిసి మాట్లాడిన పరిస్థితి. నేను పాల పార్టీ అని చెప్పాడు. పాల పార్టీ నువ్వు ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఎందుకు వస్తున్నావు అని అడుగుతున్నా సుస్పష్టంగా. నా విజయాన్ని కాంక్షిత్తు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున క్యాన్సిల్ అయిన 7వ తారీఖు మీటింగ్ క్యాన్సిల్ అయిన 8వ తేదీ మోడీ గారి పర్యటన ఉన్న హనుమాన్ జంక్షన్ వచ్చిన పరిస్థితి. నువ్వు కోతవేడు దూరంలో నువ్వు ఎందుకు రాలేదు? నువ్వు తెలుగుదేశం పార్టీ అయితే నేను అడుగుతున్నా. నువ్వు నా ఆపోజిట్ పార్టీ మనిషితో నీకు సంబంధాలు లేవని నువ్వు ఏమన్నా చెప్పగలవా? గుండె మీద చేసుకుని అడుగుతున్నా. నువ్వు ఎవరు అసలు నా గురించి మాడతాకి, నా గురించి ఆర్టికల్ అయిపోయాకి ఎలా కనపడుతుందని నీకు? నా సొంత కష్టార్జితాన్ని, నా రక్తాన్ని ఖర్చు పెట్టా. నేను నీలాగా దోపిడీలు చేయాల, నీలాగా ఇంకో పార్టీలో ఉంటా, ఇంకో పార్టీకి అంటగాక పనులు చేయాల. నువ్వు 5 సంవత్సరాల పదవీ కాలం కాపాడుకున్నావంటే నువ్వు వైసీపీకి అమ్ముడు పోయిన మాట నిజం కాదా అని అడుగుతున్నావు. లేకపోతే వైసీపీ ఉంచేదా? జర్నలిస్ట్ మీకు తెలియదు కాదు. అలాగే ఇంకా నా కాన్స్టిట్యున్సీకి బయట లీడర్లు వస్తున్న విషయం. నా కాన్స్టిట్యున్సీకి బయట లీడర్లు ఎలక్షన్ ముందు రానివాళ్ళు ఇప్పుడు రావటం, నాకు చెప్పకుండా రావటం సహేతుకం కాదని నేను బలంగా నమ్ముతున్నా. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పా. దీంట్లో భేదాభిప్రాయాలకో, భేషజాలకో, అబద్దాలకో తావులేదు. నేను నిజాయితీగా పనిచేస్తున్నా. అలాగే ఏసీ ఇంటెలిజెన్స్ ఎస్ఐతో నువ్వు నాకు ప్రభుత్వం గురించి బ్యాడ్గా చెప్పిస్తావు. సాక్షి పేపర్ వాళ్లే రాస్తారు. ఏమి లేక నువ్వు మోనార్కువా ఇలాంటివి ఏడుతున్నారు. అలాగే నేను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఉండగా ఈ ఆంజనేయ నేత నన్ను కలవటానికి 2 సార్లు వచ్చాడు. ఆ రోజు సీఈఓగా రాజీవ్ గారు ఉన్నాడు. నేను 2 సార్లు అపాయింట్మెంట్ నిరాకరించా. కేవలం అతను నేను వైసీపీలో ఉన్న రోజున తెలుగుదేశం పార్టీ అనే ఉద్దేశంతో నిరాకరించా. కానీ అప్పుడు నాకు తెలియదు ఎంత దుర్మార్గుడని, ఇలా చేస్తాడని. అలాగే ఈ చెప్పాలంటే ఈ అవుట్లెట్లు, బోట్లెట్లు, అవినీతి, అబ్బో ఇదంతా చదివితే మీ టైం వేస్ట్ అండి. మీడియాలో కూడా ఇవన్నీ పేపర్స్ ఇస్తాను మీకు. గవర్నమెంట్ అర్జెంట్ గా ఎంక్వైరీ చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. గౌరవ మంత్రి లోకేష్ బాబు సార్ను కూడా కలిసి ఇదే విషయం ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తా. నువ్వు చాలా మందిని మేనేజ్ చేశారనుకుంటున్నావు. అంటే 2 పార్టీలు 16, 32 మందిని మేనేజ్ చేసావు, కానీ 31 మందిని మేనేజ్ చేయగలని చెప్తున్నాడంట బయట. అలా మాట్లాడేటప్పుడు మిగతా లీడర్లు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. గద్దె రామ్మోహన్ గారి మేడం వచ్చిన దానికి వైసీపీ ఇంటికి వెళ్లారనే తప్ప తెలుగుదేశం పార్టీ ఇంటికి వెళ్తే నాకేం అబ్జెక్షన్ లేదు. మూల్పూర్ బాలకృష్ణ గారు, దాసరి వెంకట బాలవర్ధనరావు గారు, ముదరబోయిన వెంకటేశ్వరరావు గారు, గద్దె రామ్మోహన్ గారు, ఈ 4 తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మాజీ శాసనసభ్యులు మా కాన్స్టిట్యున్సీ నుంచి. ఇంకా 2 ఉన్నారు. రత్నబోస్ గారు గాని, ఇంకో అతను మరి ప్రస్తుతం లేడు, కానీ అతను 6 మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విజయ డైరీ మీద తక్షణం విచారణకు ఆదేశిస్తారని ప్రభుత్వాన్ని కోరుతూ మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఇతని అవినీతి బయటపడాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లాలో పందికొక్కుల్లాగా తినేవాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు. అవినీతి చేయటానికి, అంటకాగటానికి తెలుగుదేశం పార్టీ సుపరిపాలన కోరుకుంటుంది. 100 రోజులుగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో మీరు చూశారు. తక్షణం విజయ డైరీ మీద ఎంక్వైరీ చేసి నిజాలు నిగ్గు తేల్చాల్సిందిగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్? నేను రాజీ పడతాను లేదా జగన్మోహన్ రెడ్డి నా సాక్ష్యాలు అడగొచ్చు వెళ్ళి. జగన్మోహన్ రెడ్డి గారు వెంకటరావు క్యారెక్టర్ ఏంటి అది అంటే నేను అప్పుడు కూడా పనిచేసి వచ్చా కదా. దానికి నిజంగా సిగ్గుపడుతున్నాయి వాళ్ళ సాక్ష్యం.
ఏమంటే ఏమైనా అడుగుతారా? ఇక అంటే దేవుళ్ళ గురించి మనుషులు మాట్లాడకూడదు. ఫస్ట్ థింగ్, దేవుళ్ళ గురించి మనం మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆ దేవదేవుడి విషయంలోనే అట్లా చేస్తే పాపం తగులుతుంది గ్యారంటీగా. చేసిన తప్పులు పాపాలు శాపాలుగా వెంటాడతాయి. బుడమేరు ముంపుకి పోలవరం కెనాల్ మీద మట్టి దోవిన వాళ్ళకి కూడా చెప్తున్నా, మీరు చేసిన పాపాలు మీకు డెఫినెట్ గా శాపాలు అవుతాయి. కేవలం మీరు మట్టి తోవటం వల్ల, అక్రమంగా మట్టి తరలించడం వల్ల ముంపు ఎక్కువ వచ్చింది. అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామిని దేవదేవుడిగా కొలిసి, కులదైవం ఇంటి దైవం అని రెండు ఉంటాయి హైందవ సాంప్రదాయంలో. అలాంటి వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో అసలు ఇంతసేపు మాట్లాడుకుంటాం కూడా కరెక్ట్ కాదు. దయచేసి నేను అందరి నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నా, వెంకటేశ్వర స్వామి గురించి మనం తక్కువ మాడితే చాలా బెటర్. ఆయన చూసుకుంటాడు, తప్పు చేసినాడిని ఆయన చూసుకుంటాడు. ఒకటి ఎంక్వైరీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో చేస్తాం. ఎందుకు చేయకుండా ఉంటాం? ప్రభుత్వంలో 100% ఎంక్వైరీ చేస్తాం. ఉన్నంత మాత్రం ఏముంటుంది? ఇప్పుడు గతంలో ఆయన వైసీపీలో పనిచేశాడు, నేను వైసీపీలో పనిచేశాం. వాళ్ళు కూడా నిజమే చెప్తారు కదండి. ఇప్పుడు బీజేపీ అని అడిగితే నిజం చెప్పరా? చెప్తారు కదా. ఫస్ట్ మనుషులు కదా మనం. దేవుడి దగ్గర రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ఆ రోజు పింక్ డైమండ్ వ్యవహారం మాట్లాడిన పరిస్థితి, అలాగే ఇప్పుడు లడ్డు విషయంలో ఆనాటి భక్తులు మహాప్రసాదంగా భావించే దాంట్లో చేశారంటే వాళ్ళకి మానవత్వం ఏ కోశానో లేదనుకోవాలి. అది నిజమైతే వాళ్ళు మనుషులు కాదు అసలు. అసలు ఎందుకు మార్చారు? ఇప్పుడు ఆయన ఒకే స్టాండ్ మీద రాజకీయ పార్టీ నాయకులాగా మాడితే ఎలా? ఇప్పుడు బేసిక్ గా అసలు ఆ పర్చేసింగ్ ఒక ఇన్ని సంవత్సరాలుగా, తరతరాలుగా, కొన్ని దశాబ్దాలుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేస్తున్నాను. తక్షణం ఎందుకు తీసేయాలి వైసీపీ గవర్నమెంట్? అంటే నువ్వేమో అక్కడేమో అట్ట చేస్తావు, ఇక్కడ విజయ డైరీనో నీతో అంటగారు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డినో ఇంకోనో ఇక్కడ జిల్లా ఎమ్మెల్యేలో మేనేజ్ చేస్తారో, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన నామినేట్ పాత్రను ఉంచుతావా అని అడుగుతున్నాను నేను. మీరు సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు మిడ్ది ప్రెస్కి రావాల్సిన అవసరం ఉంది. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్, బీ క్లియర్. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం మాట్లాడితే తెలుస్తుంది. మీరు అంతసేపు మమ్మల్ని అడిగితే మా గన్నవరంలో కూడా అంతే, లోకల్ ప్రత్యర్థి విమర్శించుకుంటే ఎవరో ఒకరు విమర్శిస్తూ ఉంటారు. ఈ తీరు మారాలి. ఇప్పుడు నాయకుడు ప్రెస్కి ఎందుకు రారు అసలు? ఈ దయచేసి సారీ టు సే దిస్, నాకు మహానుభావులు జర్నలిస్టులు చాలా మంది, వాసుదేవ దీక్షిత్ గారిని, కృష్ణారావు గారు కానీ, గతం నేను 89 నుంచి 4 పేపర్లు చదివేవాడిని. అది ఇష్టంతో, రాజకీయాల పట్ల వ్యసనంతో నేను ఆర్టికల్స్ కూడా రాసేవాడిని. సో మిమ్మల్ని అడుగుతున్నా, అసలు మీట్ ది ప్రెస్లు ఇలాంటివి పెట్టి నాయకులు ఏకిపారేయండి. అసలు ఎవరి దాటి క్వశ్చన్ చేస్తే అప్పుడు కరెక్ట్. అంతేగా వాళ్ళకి కావాల్సిన ఛానల్ పిలిపించుకుంది. గతంలో ఆర్ఎన్బిలో ఇట్లాగే పరిస్థితి. నా ప్రత్యర్థులు కానీ, ఆ గుడివాడాడు కానీ, వీళ్ళందరూ వాళ్ళకి కావాల్సిన క్వశ్చన్ అడుగుతారు. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి సవాల్ చేస్తున్నాం, నా మీద పోటీ చేయి దమ్ముంటే ఏంటారు బాబు? అసలు చంద్రబాబు గారు 294 సీట్లు ఉన్న ఉమ్మడి రాష్ట్రానికి 3 పర్యాయాలు ముఖ్యమంత్రి, అత్యధిక కాలం దాదాపు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన ఆయన కొన్ని వేల మందికి టికెట్లు ఇచ్చాడు. నీలాంటి వాళ్ళకి, నాని లాంటి వాళ్ళకి. ఇంకోటి చెప్తాడు నాని అనేవాడు, నన్ను జగన్మోహన్ రెడ్డి నేను అంత ఖర్చు పెట్టినా ఓడిపోయాను, నేను ఫైట్ చేశాను బాబు నేను. కానీ నేను మీరు దిగజారుడు రాజకీయాలు చేయలే, గెలిచో పార్టీలోంచి ఒక పార్టీలోకి రాలా. తర్వాత ఇంకోటి కొడాలి నాని అనేవాడు అచ్చగా బూతులు తిట్టి 294 సీట్లలో చంద్రబాబు నాయుడు దగ్గర టికెట్ తీసుకున్నాడు అతను. నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర నాకు పోటీ చేశాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఇప్పుడు కూడా పరుషంగా మాట్లాడక ఆలోచిస్తున్నా. వాళ్ళగా బుద్ధి లేదు. మనం మిర్రర్లాగా ఉంటాం, మనం ఎలా ఉన్నాం ఎదురు అలా ఉండాలని కోరుకుంటాం. కానీ 294 మంది ఎమ్మెల్యే సీట్లు, 42 ఉమ్మడి పార్లమెంట్ సీట్లు, ఇప్పుడు కొన్ని వేల మందికి బీఫారాలు ఇచ్చిన నాయకుడిని, మీకు బీఫారాలు ఇచ్చిన నాయకుడు నా మీద అంటే జనం చూశారు, మీరు చూపించారు. దయచేసి మీడియాకి బీపులు ఉంటే సినిమాకి సెన్సార్ ఉన్నట్టు ఈ వెధవలు అసలు చూపించేవాళ్ళు కాదు, జనం చూసేవాళ్ళు కాదు. నేను గుడివాడ మీటింగ్ లో చెప్పాను, సారీ టు సే దిస్. కానీ మీడియా కూడా ఇలా బూతులు తిట్టేవాళ్ళని ప్రోత్సహించబాకండి సోదరులు. ఎందుకంటే మనం పిల్లలు, సభ్య సమాజం మంచిని అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. వెనుక అంటే 31 మందిని మేనేజ్ చేస్తారని చెప్పుకున్నారు. కృష్ణా జిల్లాలో సపోర్ట్ చేస్తారనుకుంటున్నారు. నాకు తెలియదు. ఏసీబీ ఎస్ఐలతో చెప్పి
బయట అతను మాట్లాడుకునే మాటలు అంటే అతను గన్నవరంలో చెప్తున్నాడంట ఇతను ఒక్కడే మేనేజ్ చేయలేకపోయానని, అంతే తప్ప నా దగ్గర ఏం ఆధారాలు లేవు. నా దగ్గర ఉన్న ఆధారాలు మీకు ఇస్తా, మిగతా మీకు అన్ని ఇస్తా ఆధారాలు. ఇప్పుడు నేను ఇష్టం ఎందుకండి, కేడీసీసీ బ్యాంక్ మీద విచారణ కోరాం. నేనేమైనా తప్పు చేసి ఉంటే ఈ ప్రభుత్వం నన్ను కూడా శిక్షించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి థింక్ బ్యాంక్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా కూర్చుని మీరు కూడా కేడీసీసీ బ్యాంక్ నేను చేశాను ఆలోచించి ఒకటన్నా వాళ్ళకి ఇచ్చిన కప్పు కాఫీ తప్ప నేనేం చేయలేదనేది వాళ్ళు నిరూపించవచ్చు. అలాగే ఇప్పుడు విజయ డైరీ మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది కదా, నిజాలు నిగ్గు తేలుతాయి కదా. ఇప్పుడు నువ్వు ఎలా పార్టీ అని నేను అడుగుతున్నా. ఇప్పుడు నేను పోటీ చేసినప్పుడు రాను నువ్వు, నా ప్రత్యర్థితో అంటకాగిన నువ్వు, చంద్రబాబు గారి మనోవేదనకు కారణమైనప్పుడు నువ్వు ఖండించావా అని అడుగుతున్నాను. వైసీపీలో ఖండించా. నేను ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు సభ్య సమాజానికి మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డిని నేను ఎప్పుడు తిట్లా, జగన్మోహన్ రెడ్డి గారి భార్యని సతీమణి నేను ఎప్పుడు మాట్లాడాలా, అలాగే చంద్రబాబు నాయుడు గారు నేను ఎప్పుడు పన్నైతే మాట్లాడాలా, చంద్రబాబు గారి సతీమణి గారి గురించి నేను ఎప్పుడు మాట్లాడాలా. ఇది జుగుప్సాకరం అని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఖండించా. నువ్వు గన్నవరంలో ఉండి ఖండించావా? ఇప్పుడు మీరు ఆలోచన చేయాల్సింది అలా ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది కదండి. ఎంక్వైరీ ఆఫీసర్ పాత్ర కూడా నేను ఎక్కడ తీసుకున్నా, దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి కానీ అవి రెడిక్లెస్ గా నేను భావిస్తున్నాను. నేనే ఆధారాలు ఇచ్చాల్సిన అవసరం ఉంటే తప్పు చేసినాడు ఎట్టయినా దొరికిపోతాడు ఎవడైనా. 200% ప్రక్షాళన జరుగుతుంది. మా ప్రభుత్వం సుపరిపాలనని అందిస్తుంది. రాష్ట్ర ప్రజలు నభూతోన భవిష్యత్ 164 సీట్లలో కూటమిని గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతీకార రాజకీయాలకు వెళ్లకుండా మీరు ఎట్టి పరిస్థితి వెళ్ళకూడదని మమ్మల్నే ఊరుకోవట్లేదు ఆయన. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటేనే పరిశ్రమలు వస్తాయి. చంద్రబాబు గారి సుపరిపాలనకి తార్కాణం ఇప్పుడు మలవల్లిలో అంతకుముందు వైసీపీలో కూడా ఉన్నా, అప్పుడున్న ఫ్యాక్టరీలే ఆ రోజు 30,50,000 వాళ్ళు 2 కోట్లు ఎందుకైంది? ఇన్ని పరిశ్రమలు ఎందుకు వస్తున్నాయి? మలవల్లిలో 179 మంది పారిశ్రామికవేత్తలు స్థలం కావాలని అడుగుతున్నారు ఈ రోజున. నాకు తెలియదండి, నేను రాజకీయాల్లోకి వచ్చింది 2017లో. నేను మాట్లాడేది కేవలం సాక్షిలో ఇలాంటి అబద్దపు రాతల కోసం నేను ప్రెస్ మీట్లు పెట్టా. ప్రక్షాళన ఎట్టి పరిస్థితుల్లో చేస్తారని బలంగా నమ్ముతున్నా, 200% నమ్ముతున్నా. అంటే ఇప్పుడు నేను ఇది రాపించకపోతే నేనేం మాట్లాడేవాడిని కదా, అసలు నాకు సంబంధం లేని వ్యవహారంగా వేచి చూసేవాడిని. నేను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా నేనుంటే నా మీద సాక్షిలో తప్పుడు రాతలు రాపించాల్సిన అవసరం ఏముంది? సాక్ష్యాలకు రాయాల్సిన అవసరం ఏముంది? నువ్వు రాయి, సాక్ష్యం డిమాండ్ చేస్తున్నా, మీరు క్లియర్ గా చూపించండి సాక్ష్యాలు. దీని మీద ఎందుకు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పదవి ఇచ్చిన అతన్ని మీరు కాపాడారు? దీనికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఈ జిల్లా మంత్రులుగా చేసినట్టు చెప్పాలి, లేకపోతే ఇన్ఛార్జ్ మంత్రులుగా చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే చెప్పాలి. మీరు అడగాల్సింది ఆనండి. ఇప్పుడు నేనేం చేస్తాను అనగా నేను ఎప్పుడైనా మీట్ ది ప్రెస్ అవైలబుల్ గా ఉంటా. నేను అట్లా సింగిల్ గా మైక్ పెట్టించుకుని నాకు కావాల్సిన క్వశ్చన్ అడిగే నేచర్ ఉన్న మనిషిని కదా, నానిలాగా నా ప్రత్యర్థిలాగా. నేను మీడియాతో కూడా పెద్ద సత్సంబంధాలు కూడా లేవు. ఎప్పుడు గన్నవరంలో గెలిపేది చేయంగా రాత్రి 2 రోజులు తిరిగి పనిచేశాను, మార్నింగ్ 8 to night 2 వరకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.